नागर कर्नूल जिले के कोल्हापुर में नागार्जुना कॉन्सेप्ट स्कूल की प्रिंसिपल रूपा रेड्डी के कत्ल के खिलाफ निजी स्कूलों के असातिज़ा और इंतजामिया ने एहतजाजी रैली निकाली। कत्ल की मजम्मत करते हुए जिले के तमाम निजी स्कूलों ने बंद मनाया। एहतजाज में रूपा रेड्डी की रूह के इत्मीनान के लिए दुआ भी की गई और मुलजिमीन को सख्त से सख्त सजा देने का मुतालबा किया गया। इस मौके पर वालिदैन से अपील की गई है कि वो बच्चों की आदत रवैये हर मुसलसल नजर रखें और तलबा की बेहतर रहनुमाई के लिए असातिज़ा के साथ ताउन करें। మేము చాలా బాధాప్త హృదయాలతో కలుసుకున్నందుకు చాలా బాధగా ఉంది। దేశాన్ని అభివృద్ధి చేసే వ్యవస్థలో మేము చాలా గొప్పగా పాత్ర వహిస్తున్నాము। కానీ మాలాంటి వాళ్ళకి రక్షణ లేకుండా అయిపోయింది ఇప్పుడు సమాజంలో ఈ జనరేషన్ వల్ల చాలా బాధగా ఉంది। ఎంత బాధ అంటే ఒక దేశాన్ని అభివృద్ధి చేసే విద్యార్థులను తయారు చేసే వ్యవస్థ మాది। దీనివల్ల మాకు రక్షణ లేక మాకు చాలా బాధగా ఉంది, మాట్లాడడానికి కూడా చాలా కష్టంగా ఉంది। ఈ వయసులోని పిల్లలకి తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంది। తల్లిదండ్రులు ప్రతి పిల్లవాడిని మోటివేట్ చేయాలి। వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, ఇలా పిల్లల్ని మోటివేట్ చేసే పంపిస్తే టీచర్లకు కూడా చాలా వరకు బాధ్యత తగ్గుతుంది। ప్రతిదీ పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి ప్రతిదీ టీచర్సే చేస్తారు, ప్రతిదీ స్కూలే బాధ్యత నిర్వర్తిస్తారని వాళ్ళు అనుకుంటున్నారు। కానీ ఇది చాలా తప్పు। మేము పిల్లవాడి ప్రగతి ఎలా ఉందని ప్రతిసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు స్కూల్కి వెళ్తా ఎక్కడ ఫీజు అడుగుతారు అని చెప్పే నెపంతోన వాళ్ళు స్కూల్కి రావడం కూడా పేరెంట్స్ మీటింగ్ రావడం కూడా జరగలేదు। ఇది ఏ ఒక్క స్కూల్లో కూడా నాకు తెలిసి 100% పేరెంట్ మీటింగ్ జరగకపోవచ్చు। ఏ విధంగా పేరెంట్స్ ఎప్పుడు ఫీజు అడుగుతారనే భయంతోనే స్కూల్కి రావాలి। ప్రతి ఒక్క పేరెంట్ కూడా స్కూల్కి రావాలి, వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు అని చెప్పి తెలుసుకోవాలి। ప్రతి ఒక్కరు తెలుసుకుంటే వాళ్ళ పిల్లల నడవడిక కూడా పేరెంట్స్కి బాగా తెలుస్తుంది। మా పిల్లవాడు స్కూల్లో ఒక రకంగా ఉంటారు, ఇంట్లో ఒక రకంగా ఉంటారు పిల్లలు। కాబట్టి ప్రతి పిల్లవానికి తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది। తల్లిదండ్రులు ఆ పిల్లవాడి నడవడికని బాగా తెలుసుకోవాలి। ఇలా స్కూల్ పైన ప్రతిదీ 100% బాధ్యత వహించడం చాలా సిగ్గుచేటు అనమాట। ఈ విధంగా చేయడం చాలా ప్రతి పిల్లవాడు కూడా ఈ సొసైటీలో మొబైల్ చూడడం వల్ల కూడా చాలా చెడిపోతున్నారు। ప్రతి ఒక్క పిల్లగానికి మొబైల్స్ ఇవ్వడం అవసరం లేదు। తల్లిదండ్రులు కూడా వాళ్ళ మొబైల్స్ని ఏం చూస్తున్నారో ఏం చేస్తున్నారో అని నిరంతరం వాళ్ళపైన దృష్టి పెట్టాలి। అలా దృష్టి పెట్టినప్పుడే తల్లిదండ్రులు, టీచర్లు, సమాజము అందరూ శ్రద్ధ వహించినప్పుడే మన యువత మన దేశానికి మంచి చేసినట్టు।